సైన్స్ మెథడాలజీలో థర్డ్ పార్ట్ అండి. సమ్మేటివ్ అసెస్మెంట్ గురించి. విద్యా సంవత్సరంలో విద్యార్థి పాఠ్యేతర రంగాలలో చేసిన కృషి సాధించిన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని చేసే మదింపును మనము సంగ్రహణాత్మక మదింపు అంటాం. విద్యార్థి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా నేర్చుకున్న పాఠ్యాంశాలను మొత్తంగా మదింపు చేయడం అని అర్థం అనమాట. దీనిలో కోర్సు మొత్తం పూర్తయిన తర్వాత విద్యార్థుల సాధనను మదింపు చేస్తాము. దీని ద్వారా విద్యార్థి తాను చదివిన కోర్సు ద్వారా ఏం నేర్చుకున్నాడు, ఎంతవరకు నేర్చుకున్నాడు అనే అంశాలను పరిశీలిస్తామన్నమాట. టెర్మినల్ వార్షిక పరీక్షల పేరిట నిర్వహించే సంగ్రహణాత్మక మదింపు విద్యార్థులకు వారి సాధనను మార్కులు, ర్యాంకుల రూపంలో అందజేస్తారు. ఇది సంవత్సరాంతంలో నిర్ణయించబడి విద్యార్థులకు అందజేయబడుతుంది అనమాట. ఈ రకంగా విద్యార్థి తాను సాధించిన అంశాలపై ఒక అంచనా ఏర్పడుతుంది. ఈ అంచనా ఆధారంగా విద్యార్థి తన కృషి సాధనాలను మరింత మెరుగుపరుచుకుని ఉన్నతమైన స్థానాన్ని పొందగలుగుతాడు. సంగ్రహణాత్మక మదింపు లక్షణాలు ఏంటి? అభ్యసన స్థాయిని మదింపు చేస్తుంది. సాధారణంగా ఒక టర్మ్ చివరిలో నిర్వహించబడి విద్యార్థికి తాను ఇప్పటి వరకు ఎంతవరకు నేర్చుకోగలిగాడో తెలియచేస్తుంది. సాంప్రదాయిక పద్ధతుల ద్వారా నిర్వహించబడుతుంది అనమాట. ఇప్పుడు సంగ్రహణాత్మక మదింపు సాధనాలు ఏంటి? సంగ్రహణాత్మక మదింపు ద్వారా ఉపాధ్యాయునికి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం తెలుస్తుంది. రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో నిర్మాణాత్మక మదింపులో మాదిరిగా సంగ్రహణాత్మక మదింపులో అనేక రకాల సాధనాలను ఉపయోగించి విద్యార్థులు ప్రగతిని మూల్యాంకనం చేయడానికి వీలు కాదనమాట. అందువల్ల విద్యార్థుల ప్రగతిని రాత పరీక్షల ద్వారా మదింపు చేయడం జరుగుతుంది. ప్రాథమిక స్థాయిలో మదింపు చేసేటప్పుడు ప్రశ్నలను విద్యా ప్రమాణాల వారీగా ఇవ్వాలి. కొన్నిసార్లు మౌఖిక పరీక్ష అవసరమవుతుంది. రాత పరీక్ష విద్యా సంవత్సరంలో నిర్దేశిత పాఠ్య ప్రణాళికను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు సొంతంగా రూపొందించుకున్న ప్రశ్నపత్రం ద్వారా రాత పరీక్షను నిర్వహించాలి. విద్యార్థుల జవాబు పత్రాలను పరిశీలించి వాటిని ఆధారంగా వారి ప్రగతిని మదింపు చేయాలి. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మదింపు చేసే ప్రక్రియల్లో రాత పరీక్ష అత్యంత ముఖ్యమైనది. రాత పరీక్ష విద్యార్థుల ఆలోచనలు, సమస్య సాధన నైపుణ్యాలను తెలియచేసే సాధనం. తరగతిని నిర్వహించే ఉపాధ్యాయుడు నిరంతర నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపుల ద్వారా విద్యార్థుల యొక్క పాఠ్యేతర రంగాల్లో సాధించిన ఫలితాలను విద్యార్థులకు సకాలంలో తెలియచేసి వారి అభ్యున్నతికి తోడ్పడే విధానాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటారు. ఇక్కడ ఏ విద్యా ప్రమాణాల ఆధారంగా ఎన్ని మార్క్స్ ఇవ్వాలనేది ఇక్కడ ఉంది. 6-7 తరగతులకు మొదటి విద్యా ప్రమాణానికి 40%, 40 మార్క్స్. సెకండ్ 10, అన్నీ మిగతావన్నీ 10 మార్క్స్కి. ఫస్ట్ విద్యా ప్రమాణాలకు మాత్రం 40%, 40 మార్క్స్, అలాగే 100%, 100 మార్క్స్ అనేది వస్తుందన్నమాట. అంటే సైన్స్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి? మనకి 7 విద్యా ప్రమాణాలు ఉన్నాయని అర్థం. ఏంటవి? విషయ అవగాహన. అంటే విషయ అవగాహనకే మనము 40%, 40 మార్క్స్ ఇస్తున్నాము. మిగతా వాటికి కూడా అన్నిటికి 10%, 10 మార్క్స్ ఇస్తారనమాట. విద్యా ప్రమాణాలు ఏంటి? విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు, ప్రాజెక్ట్ పనులు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగం, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగి ఉండడం అనమాట. ఇవి గ్రేడ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. చూడండి, ఇక్కడ ఇప్పుడు 6-7 విద్యా ప్రమాణాలు ఉన్నాయి కదా, వాటిని ఒకే విభాగంగా కూడా ఇచ్చి సంగ్రహణాత్మక మూల్యాంకనం జరగచ్చు అనమాట. ఈ విధంగా ఉంటుందట. అంటే అప్పుడు ఏమవుతుంది? 6-7 కలిసిపోతే ఒకటే అవుతుంది. మరి ఆ 10 మార్క్స్ ఏమవుతాయి అంటే, 5వ విద్యా ప్రమాణంలోకి ఒక 5 మార్క్స్, 3వ విద్యా ప్రమాణంలోకి ఒక 5 మార్క్స్ వెళ్ళిపోతాయి. అంటే ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలోకి 5 మార్క్స్ ఎక్స్ట్రా వెళ్తాయి. బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడంలోకి ఒక 5 మార్క్స్ ఎక్స్ట్రా వెళ్తాయి అన్నమాట. సంగ్రహణాత్మక మదింపు ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుంది? ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలు బోధించిన తర్వాత విద్యార్థికి ఎంతవరకు ఆ అంశాలు అవగాహన అయ్యాయో, సామర్థ్యాలు ఏ మేరకు వారిలో రూపొందించబడ్డాయో పరీక్షించి చూసుకోవాలి. అందుకోసం ఉపాధ్యాయుడు నికషను లేదా పరీక్షాపత్రం లేదా ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకోవాలన్నమాట. దీని కొరకు ముందుగా విద్యా ప్రమాణాలు ఏంటి? ప్రశ్నల స్వభావం ఎలా ఉండాలి? సాధన నికష స్థాయి ఎలా ఉండాలి? ప్రశ్నల భారవత్వం ఎలా ఉండాలి అనే విషయాలను ఆధారం చేసుకుని సంగ్రహణాత్మక మదింపు నికషను తయారు చేసుకోవాలి. 6, 7, 8
8 తరగతులకు 7 విద్యా ప్రమాణాలు ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పుకున్నాం కదా! విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడం, విలువలు పాటించడం, నిజ జీవిత వినియోగము, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి కలిగించడం అన్నమాట. ఇలా పైన తెలిపిన విద్యా ప్రమాణాలన్నీ విద్యార్థులు సాధించారో లేదో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు సాధనా నికషను తయారు చేసుకుంటాడు. ఈ నికషలన్నీ నియమిత కాల వ్యవధులలో నిర్వహించి ఆ, వారి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి. ఆ అంచనాల ఆధారంగా విద్యార్థి సాధన నైపుణ్యం లేదా లోపాలు గుర్తించి దానికి అనుగుణంగా లోపించిన కార్యక్రమాలని చేపట్టాలన్నమాట. సాధన నికషను క్రమ పద్ధతిలో నిర్వహిస్తే అది ఉపాధ్యాయునికి విద్యార్థికి ఎంతో మార్గనిర్దేశం చేస్తుంది. ఇప్పుడు మరి ఈ నికష నిర్మాణంలో సోపానాలు ఏంటి? ప్రశ్న భారత్వ పట్టిక తయారీ ఎలా ఉంటుంది అంటే అందులో ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ నిర్మాణం సోపానాలు ప్రశ్నాకృతి భారత్వ పట్టిక తయారీ, విద్యా ప్రమాణాల వారి భారత్వ పట్టిక, నెక్స్ట్ విషయ భారత్వ పట్టిక, కఠినతా స్థాయి భారత్వ పట్టిక, బ్లూ ప్రింట్ తయారీ, పట్టికల ఆధారంగా ప్రశ్నపత్రం తయారీ, సమాధాన పత్రం గణన సూచిక, మూల్యాంకనం, ప్రశ్నపత్ర సమాధాన పత్ర విశ్లేషణ. ఇలా నెక్స్ట్లో 9 సోపానాలను ఉన్నాయి. అందులో మొదటి ప్రశ్నాకృతి భారత్వ పట్టిక తయారీ ఎలా ఉండాలి? ప్రశ్నపత్రంలోని ప్రశ్నల్లో ఎన్ని వ్యాసరూప ప్రశ్నలు ఉండాలి? వాటికి సమాధానం రాయడానికి సగటున ఎంత సమయం అవసరమో అంచనా వేసుకోవాలి. ప్రశ్నపత్రాల్లో ఎన్ని సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉండాలి? వాటికి సమాధానం రాయడానికి ఎంత సమయం అవసరమో అంచనా వేసుకోవాలి. ప్రశ్నపత్రంలో ఎన్ని సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉండాలి? వాటికి సమాధానం రాయడానికి ఎంత సమయం అవసరమో వేసుకోవాలి. ప్రశ్నపత్రంలో ఎన్ని విషయనిష్ట ప్రశ్నలు ఉండాలి? వాటికి సమయం ఎంత పడుతుందో కూడా అంచనా వేసుకోవాలన్నమాట. పై ప్రశ్నలు కేటాయించిన మార్కులు, వాటి సమాధానాలు రాయడానికి పట్టే సమయంలో సమతుల్యత పాటించాలి. విద్యా ప్రమాణాల వారి భారత్వ పట్టిక ఎలా ఉంటుందో ఉపాధ్యాయుడు తన బోధనలో విద్యా ప్రమాణాలు ఎంత మేరకు సార్థకం అయ్యాయో విద్యార్థులను పరీక్షించుకోవడానికి వీలుగా విద్యా ప్రమాణాలను సిద్ధం చేసుకోవాలి. ఏ విద్యా ప్రమాణానికి ఎన్ని మార్కులు ఇవ్వాలో నిర్ధారించుకోవాలి. ఆయా విద్యా ప్రమాణాలు వాటికి నిర్దేశించిన మార్కులతో సామర్థ్యాల వారీగా భారత్వ పట్టికను తయారు చేయాలి. విషయ భారత్వ పట్టిక ముందుగా నికషని ఏ ఏ పాఠ్యాంశాలకు నిర్వహించాలో ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి. ఆ పాఠ్యాంశాల్లో ఏ ఏ అంశాలు భావనలు నికష ద్వారా పరీక్షించాలో నిర్ధారించుకోవాలి. తర్వాత ఆయా అంశాలకు ఎన్ని మార్కులు కేటాయించాలో నిర్ణయించుకోవాలి. ఆ అంశాలు వాటికి కేటాయించిన మార్కులతో విషయ భారత్వ పట్టికను తయారు చేసుకోవాలన్నమాట. కఠినత స్థాయి భారత్వ పట్టిక. ఆ తర్వాత ప్రశ్నలు కాఠిన్యత స్థాయి మదింపు చేసుకోవాలి. ఏ ఏ కాఠిన్యత స్థాయిలో ఎన్ని ప్రశ్నలు అడగాలో నిర్ణయించుకోవాలి. ఆ ప్రశ్నలకు ఎన్ని మార్కులు ఇవ్వవచ్చో కూడా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ప్రశ్నల కాఠిన్యత స్థాయి వాటికి కేటాయించిన మార్కుల వివరాలతో భారత్వ పట్టికను తయారు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత బ్లూ ప్రింట్ తయారీ ఎలా ఉంటుంది? మొదట మూడు భారత్వ పట్టికలను కుదిస్తూ ఒక సమగ్రమైన పట్టిక బ్లూ ప్రింట్ను తయారు చేసుకోవాలి. పై 4 భారత్వ పట్టికలు బ్లూ ప్రింట్ ఆధారంగా ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకోవాలన్నమాట. బ్లూ ప్రింట్ భారత్వ పట్టికల ఆధారంగా ప్రశ్నపత్రం తయారీ. ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు కేటాయించారో స్పష్టంగా ప్రశ్నపత్రంలో సూచించాలి. కాల వ్యవధిని కూడా ప్రశ్నపత్రంలో సూచించాలి. విద్యార్థికి ఇచ్చే సూచనలు కూడా ప్రశ్నపత్రంలో పొందుపరచాలి. సందిగ్ధమైన ప్రశ్నలు ఉండకూడదు. భాష సరళంగాను సూటిగాను ఉండాలి. సందేహాలకు తావివ్వకూడదు. సమాధాన పత్రం గణన సూచన ఎలా ఉండాలి? సమాధాన పత్రంలో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి ఒక విద్యా ప్రమాణాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రతి ప్రశ్నలో ఏ ఏ అంశానికి ఏ సోపానానికి ఎన్ని మార్కులు సూచించే గణన సూచికను తయారు చేసుకోవాలి. ఈ సూచి ఆధారంగా సమాధాన పత్రాలను సరిదిద్ది ఖచ్చితమైన మూల్యాంకనం చేయాలి. మూల్యాంకనం గణన సూచి ఆధారంగా ప్రతి విద్యార్థి నిష్పాదనను మార్కుల ద్వారా నిర్ణయించాలి. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడులు నిర్ధారించాలన్నమాట. ప్రశ్నపత్ర సమాధాన పత్ర విశ్లేషణ. తదుపరి నికష గణనలను పక్షపాత రహితంగా విశ్లేషించాలి. ప్రతి విద్యార్థికి ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులు వచ్చాయో సూచించే పట్టికను తయారు చేసి ఆ పట్టిక ఆధారంగా ఏ ప్రశ్నకు ఎక్కువ మంది సమాధానం రాశారు, ఎంత సంపూర్ణంగా సమాధానం రాశారని విశ్లేషించుకోవాలి. ఏ ప్రశ్నకు తక్కువ మంది విద్యార్థులు మాత్రమే రాయడానికి ప్రయత్నించారు, ఎంతవరకు సరైన
సమాధానం రాయగలిగారు అనే విషయాన్ని కూడా విశ్లేషించుకోవాలి. అదేవిధంగా విద్యా ప్రమాణాల వారీగా, భావనల వారీగా ఆయా ప్రశ్నలను గ్రూపింగ్ చేసి ఏ ఏ ప్రమాణాలలో ఏ ఏ భావనలతో విద్యార్థుల నిష్పాదన ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఏ ప్రశ్నను విద్యార్థులు ఎవరు కూడా సరైన సమాధానం రాయలేకపోయారు, ఎందుకు రాయలేకపోయారు అనే అంశాన్ని కూడా విశ్లేషించాలి. ఏ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతవరకు వచ్చింది, మార్కుల పరంగా తరగతి గదిలో ఏ విద్యార్థి ఏ స్థానంలో ఉన్నాడు అనే అంశాన్ని కూడా విశ్లేషించాలి. తరగతి మొత్తం మీద ప్రతిభావంతుల తరగతి, మధ్యస్థాయి వారి తరగతి లేదా మంద అభ్యాసకుల తరగతి అనే విషయాన్ని కూడా విశ్లేషణ చేయాలి. ఈ విధంగా నిర్వహించే పాండిత్య సాధన నిరీక్ష సంపూర్ణంగా ఉండి మూల్యాంకనం ఖచ్చితంగా అంచనా వేయబడి చక్కటి ఫలితాలు ఇస్తుందన్నమాట. ఫలితాల ఆధారంగా అనుసరణ చర్యలు, సవరణాత్మక బోధన, ట్యూటరింగ్ వంటి కృత్యాలు చేపట్టి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరైన మార్గదర్శకత్వం జరిగి బోధన అభ్యసనం మరింత ఫలవంతంగా, ప్రతిభావంతంగా జరగడానికి మార్గం సుగమమవుతుంది. విద్యా ప్రమాణాల భారత్వం ఇలా చూడండి. ఫస్ట్ విద్యా ప్రమాణానికి 40, మిగతా అన్నిటికి 10 అయితే మనం 6, 7 కలిపేశారు. మరి ఆ 10 మార్క్స్ ఏం చేశారు? 4వ విద్యా ప్రమాణానికి 15, అదేవిధంగా 6, 7 కలిపి 15 ఇచ్చారు అన్నారు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం 3వ విద్యా ప్రమాణానికి 15, 5వ విద్యా ప్రమాణానికి 15 అని ఇచ్చారు. మరి బిట్ ఎలా ఇస్తారో మనం చూడాలి. చూడండి ఇక్కడ 6-9 తరగతుల భారత పట్టిక ఎలా ఇచ్చాడంటే, నిర్మాణాత్మక మదింపులు రాత అంశాలకేమో 20% 10 మార్క్స్, పిల్లల భాగస్వామి ప్రతిస్పందనలకేమో 10 మార్కులు, ప్రతిదానికి 10 మార్కులే 20% లఘు పరీక్షకి మాత్రం 20 మార్క్స్ 40%, అలా 50 మార్క్స్కి 100% ఇచ్చారు. సంగ్రహణాత్మక మదింపులు విషయ అవగాహనకి 40%, 40 మార్క్స్, ప్రశ్నించడానికి 10 మార్క్స్ 10%, ప్రయోగాలకి 10 మార్క్స్ 10% ఇక్కడ ఇచ్చాడు. 4వ విద్యా ప్రమాణానికి మాత్రమే వీడు 15 మార్క్స్ ఇచ్చాడు, 15%, బొమ్మలు పటాలకి 10%, 10 మార్క్స్, ప్రశంస నిత్య జీవిత విలువలకి 15 మార్క్స్, ఇక్కడ కూడా 15%, 10% అని మిస్టేక్గా పడిందండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం పిల్లల ప్రగతి నమోదు రిజిస్టర్ నమూనా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి? ప్రగతి నమోదు రిజిస్టర్లో తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా వివరాలు నమోదు చేసుకోవాలన్నమాట. ఎఫ్ఏ నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు ఇలా ఉంటాయి. FA1లో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష మార్కులు అనేవి ఉంటాయి. ఎస్ఏలో 1-6, 7 విద్యా ప్రమాణాలను సూచిస్తారనమాట. బిఎల్ ప్రారంభ పరీక్ష అంటే బేస్ లైన్ ఎగ్జామ్ అనమాట. వార్షిక ఫలితం అంటే 4వ FA, 3వ SCLలో మార్కులను కలిపి వార్షిక ఫలితాన్ని నిర్ణయించాలి. కఠినత స్థాయి భారత పట్టిక నమూనా అనమాట. ఇక్కడ కఠినం ఏంటి? 25% అనేది కఠినంగా ఇవ్వాలి 25 మార్క్స్కి. సరాసరి అంటే మీడియం అనేది 50 మార్క్స్ ఉండాలి. 50 మార్క్స్ 50%, సులభతరం 25 అనమాట. ఇలా ఉండాలి. ప్రశ్నపత్రం పూర్తి కఠినంగా లేదా పూర్తి సులభంగా ఉండకూడదు. పిల్లల పాఠ్యాంశ భావనలు సులభంగా రాయగలిగేటట్లు ఉండాలి. పిల్లలందరినీ దృష్టిలో ఉంచుకోవాలన్నమాట. కఠిన స్థాయి భారతంలో ఉపాధ్యాయుడి పిల్లల అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకుని మార్పు చేసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నమాట. పైన తెలిపిన విధంగా 6, 7, 8 తరగతులకు 40% విషయ అవగాహనపై ప్రశ్నలు ఉండాలి. పెద్ద ప్రశ్నలు ఎలా ఉండాలి? వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి ప్రధానంగా రాత సమస్యలు లేదా ఎక్కువ తార్కికతతో కూడినవి లేదా 2-3 ప్రక్రియలతో కూడినవి లేదా ఎక్కువ ఆలోచన రేకెత్తించేవి అడగొచ్చు అనమాట. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంక్షిప్త సమాధాన ప్రశ్నలు వాటికంటే తక్కువ స్థాయిలో ప్రశ్నలు ఉండకూడదు. చిన్న ప్రశ్నలు ఎలా ఉండాలి? సంక్షిప్త సమాధాన ప్రశ్నల్లో ఒక ప్రక్రియతో కూడినవి కానీ, నేరుగా జవాబు వచ్చేవి కానీ, పటాలను సంబంధించి వచ్చేవి కానీ, చిన్న చిన్న వివరణలతో అంశాలతో కూడినవి ఇవ్వవచ్చు అనమాట. ప్రశ్నపత్రం రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటి? సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నపత్రం తయారు చేసేటప్పుడు కింది భారతపత్రికను సూచించిన విధంగా ప్రశ్నల రకాలు, వాటి సంఖ్య ఆధారంగా మాత్రమే సమస్యలు ఇవ్వాలన్నమాట. ప్రశ్నాకృతి భారత పట్టిక ఏంటి? పెద్ద ప్రశ్నలు 4, 40 మార్కులు 40%, చిన్న ప్రశ్నలు 10, 50 మార్కులు 50%, అతి చిన్న ప్రశ్నలు 5% మార్కులు, ఖాళీలు 5, 2.5%, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు 5,
2.5 మార్క్స్ 2.5% అనమాట. ఇలా ఇవ్వాలి మనం భారతోపటికి అనేది. ఇక్కడ విద్యా ప్రమాణాలు భారతోపటికి ఎలా ఉందంటే పెద్ద ప్రశ్నలకు అంటే ఒకటో విద్యా ప్రమాణం నుంచి 3 ప్రశ్నలు ఉండాలి. అలాగే మూడో విద్యా ప్రమాణం నుంచి నాలుగో విద్యా ప్రమాణం నుంచి ఒక్కొక్క ప్రశ్న మొత్తం 5 మొత్తం 5 లేదా 4 రావాల్సి ఉంటుంది. చిన్న ప్రశ్నల నుంచి అంటే మొదటి విద్యా ప్రమాణం నుంచి 2, రెండవ విద్యా ప్రమాణం నుంచి 2, నాలుగో విద్యా ప్రమాణం నుంచి 1, ఐదో విద్యా ప్రమాణం నుంచి 2, ఆరో విద్యా ప్రమాణం నుంచి 3 మొత్తం 10 ప్రశ్నలు రావాలి. అతి చిన్నవి మొదటి విద్యా ప్రమాణం నుంచే రావాలి. ఖాళీలు, ఎంసిక్యూస్ అన్నీ కూడా మనకి మొదటి విద్యా ప్రమాణం నుంచే రావాలన్నమాట. నెక్స్ట్ అతి చిన్న ప్రశ్నలు లఘు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు చిన్న చిన్న లెక్కలు మౌఖికంగా గణించగలిగేవి, నిర్వచనాలు, సూత్రాలు, చిత్రాలతో కూడినవి, మలుపులతో కూడినవి మొదలైనవి ఇవ్వవచ్చు. ఖాళీలను పూరించుట అనే ప్రశ్నలో ఒక వ్యాసం లేదా ఒక పదంతో కూడిన సమాధానాలు విద్యార్థి వ్రాయవలసి ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా సమాధానం మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే జ్ఞప్తికి తెచ్చుకొని ప్రశ్నలు కాబట్టి బహుళైచ్ఛిక ప్రశ్నలు. బహుళైచ్ఛిక 4 ప్రశ్నలకు 4 సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి ఖచ్చితమైనది కనుక విద్యార్థి 4లో ఒకటి గుర్తించవలసి ఉంటుంది. ఇది కూడా విషయంపై అవగాహన ఉన్నప్పుడే ఖచ్చితంగా గుర్తించడం జరుగుతుందన్నమాట. అంటే అతి చిన్న ప్రశ్నలు, ఖాళీలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు అన్నీ కూడా ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినవి ఏంటి విషయ అవగాహనకు సంబంధించినవి అన్నమాట. వ్యక్తిగత సమూహాల మదింపునకు ఉపయోగించే వివిధ రకాలైన మదింపు విధానాలను అభివృద్ధి చేయడము. వ్యాఖ్యాన చిత్రాలు విద్యార్థి నేర్చుకుంటున్న భావన లేక దృగ్విషయానికి సంబంధించిన చిత్రాన్ని గీచి దానిని వ్యాఖ్యానపూర్వకంగా వివరించవచ్చు. అంటే ఒక శాస్త్ర ప్రక్రియ జరుగుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన చిత్రాన్ని వ్యాఖ్యానించటకు గాను ఈ ప్రక్రియలో తర్వాత ఏం జరుగుతుందో ఊహించమనవచ్చు. ఉదాహరణకు నీటి మొసలు స్థానంపై ఏ అంశాలు ప్రభావితం చూపుతాయనే ప్రయోగాన్ని చేస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన చిత్రాన్ని గీచి గది ఉష్ణోగ్రత, పీడనాల వద్ద నీటి మరుగు స్థానం ఎంత ఉన్నది, ఒకవేళ పీడనం పెంచుట తగ్గించుట చేసిన మరుగు స్థానం ఏమవుతుంది, నీటికి ఉప్పు వంటి పదార్థాలు కలిపితే దాని మరుగు స్థానం ఏమవుతుందో ఊహించమనవచ్చు అనమాట. దీని ద్వారా విద్యార్థులకు అనేక పరికల్పనలు చేసి వాటిని రుజువు చేయమనవచ్చు అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, ఉప్పు నీటిలో మృత శరీరం ఎందుకు తేలుతుంది అని అడిగి వారి ప్రయోగ కృత్యాలలో భాగంగా ఆ ఊహకు పరికల్పనలకు సంబంధించిన చిత్రాన్ని గీసి వ్యాఖ్యానించమనవచ్చు. ఒక శాస్త్రీయ దృగ్విషయం వల్ల విద్యార్థుల కంటే వివిధ రకాల ప్రత్యామ్నాయ భావనలకు సంబంధించిన జ్ఞానం కూడా ఉపాధ్యాయులకు దీని ద్వారా తెలిసే అవకాశం ఉంది. పిల్లలకు ఉండే కొన్ని నమ్మకాలు వాటి సత్యాలను చర్చించి ఈ చిత్రాల ద్వారా వారికి ఉండే సత్య భావనలను తొలగించవచ్చు. విద్యార్థి చిత్రాన్ని ఏ విధంగా వ్యాఖ్యానిస్తున్నాడు, దానిలో ఉండే సుగుణాలు, దోషాలు ఏమిటో కూడా ఉపాధ్యాయుడు తెలుసుకునే వీలుంటుందన్నమాట. బోధన ముందు తర్వాత వారికి కల భావనలను బేరీజు వేసుకుని ఎంతవరకు సరిగా ఊహించారు, లేకుంటే ఏ కారణాల వలన సరిగా ఊహించలేకపోయారు అనే విషయాలు కూడా తెలుస్తాయి. తర్వాత వచ్చేసి పిక్చర్స్, విద్యార్థి యొక్క చిత్రాలు అనమాట. విద్యార్థి యొక్క పరిశీలన నైపుణ్యాలను మదింపు చేయడానికి చిత్రాలు ఉపయోగిస్తారనమాట. అంతేకాకుండా ఒక భావనను సరిగా అర్థం చేసుకున్నాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కూడా చిత్రాలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు తరంగ చలనము భావనను అర్థం చేసుకోవాలి అంటే తరంగ చలనం పూర్వకంగా చూపటమే కాక దాన్ని చిత్రం ద్వారా చూపినప్పుడు ఇంకా అర్థవంతంగా ఉంటుంది కదా. అదేవిధంగా మనకు ప్రయోగశాలలో దొరికిన కొన్నింటిని ఉదాహరణకు బాంబే కిలోమీటర్లో పనిచేసే విధానాన్ని చాలా చక్కగా చిత్రాల ద్వారా విశదీకరించవచ్చు అనమాట. స్టాండ్కు వేలాడదీసిన లోలకగా చలనంలో గల స్థితి, శక్తి, గతిశక్తి భావనలు వివరించవచ్చు. చెట్టు కొమ్మను పట్టుకుని నిశ్చలంగా వేలాడుతున్న కోతిపై చేసే పని బలాలు చెప్పమనవచ్చు. భూమిపై ఘర్షణ లేకపోతే ఏం జరుగుతుందో ఊహా చిత్రాలు గీయమనవచ్చు. కానీ చిత్రాలపై వివరణ ఇచ్చినప్పుడు విద్యార్థి గీసిన చిత్రాలను ఉపాధ్యాయుడు సరిగా అర్థం చేసుకుని విద్యార్థి నైపుణ్యాన్ని బేరీజు వేయవలసి ఉంటుంది. గ్రాఫిక్ ఆర్గనైజర్లు దృష్టాంతములు అంటే చిత్రాలు మదింపు చేయడం తెలుసుకున్నాం కదా. అలాగే ఒక పద్ధతి చూపే చిత్రము లేదా కొన్ని భావనలకు ఉదాహరణలను వివిధ చిత్రాల ద్వారా వివరించిన
అది దృష్టాంతం అవుతుందనమాట. ఉదాహరణకు విద్యార్థికి శక్తి రూపాంతరాలను కానీ, శక్తి నిత్యత్వ సూత్రాన్ని కానీ చిత్రాల ద్వారా వివరించమనవచ్చు. దానిని మదింపు చేయడం ద్వారా విద్యార్థి ఆ భావనను సరిగా అర్థం చేసుకున్నాడా, ఎక్కడైనా తప్పులున్నట్లయితే ఆ తప్పు చేయడానికి గల కారణాలను కూడా విశ్లేషించవచ్చనమాట. గ్రాఫిక్ ఆర్గనైజర్లు విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాన్ని చక్కగా విశదీకరించుటకు, వివిధ భావనలు వాటి మధ్య గల సంబంధాలను విశదీకరించుటకు ఉపయోగపడతాయి. ఆ చిత్రాన్ని విశదీకరించడంలో వారి ఆలోచన నైపుణ్యాలను కూడా పరీక్షించవచ్చు. విజ్ఞాన శాస్త్రంలో మదిం ప్రక్రియ నైపుణ్యాలను మదింపు చేయడానికి ఉపయోగపడతాయి. వీటిని టీ చార్ట్లు, ఫ్లో చార్ట్లు, వెన్ చిత్రాలు, వృక్ష చిత్రాలు మొదలగు వాని వలె వాడవచ్చు అనమాట. ఒక లోహమును దాని ముడి ఖనిజం నుండి వేరు చేయడంలో గల దశలను చూపుటకు ఫ్లో చార్ట్ ద్వారా వివరించమని దాన్ని మదింపు చేయవచ్చు. ప్రోబ్స్ అనమాట. ఒక శాస్త్ర భావనకు సంబంధించి విద్యార్థికి గల జ్ఞానాన్ని ఆ భావనకు సంబంధించిన అతనికి ఎంతవరకు తెలుసు అన్న విషయం తెలియడం చాలా అవసరం కదా. ఎందుకంటే అతనికి గల పూర్వజ్ఞానాన్ని ఆధారంగానే ఉపాధ్యాయుడు తర్వాత తాను చెప్పబోయే పాఠానికి ప్రణాళిక వేసుకుంటాడు. ఉదాహరణకు ఉపాధ్యాయుడు బలము రకాలు పాఠం చెప్పడానికి ముందు అతనికి బలాలు రకాలకు సంబంధించిన చిత్రాలు చూపించి అందరూ వస్తువులను కదలడానికి ఏ బలం ఉపయోగపడుతుందో అడగవచ్చు. భూమి ఆకర్షణ బలానికి కొన్ని ఉదాహరణలు చెప్పమని ఒక టేబుల్పై ఉన్న వస్తువుపై బలం ప్రయోగించబడిందా లేదా అని ఆడుతూ వారికి బలము చలనము గల తప్పుడు భావనలు సరిచేయవచ్చు అనమాట. వీటి ద్వారా వారి ఆలోచన విధానాన్ని, వారికి గల ప్రక్రియ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం, చర్చకు ప్రేరేపింపచేసే వారి భావనాభివృద్ధికి అందరి దృష్టిని ఉపయోగపడి ప్రతి విషయం ఎందుకు, ఏంటి, ఎలా అన్న ప్రశ్నలు వేయడం నేర్పించవచ్చు. కేడబ్ల్యూఎల్ చార్ట్స్ అంటే ఈ చార్ట్ విద్యార్థికి ఏం తెలుసు అంటే నోస్. కే మీన్స్ నోస్ అనమాట. ఏం తెలుసుకున్నాడు అంటే వాట్స్ టు నోస్. డబ్ల్యూ అంటే మరియు ఒక భావన విషయానికి సంబంధించి ఏం నేర్చుకున్నాడు అంటే లెర్నడ్. ఇక్కడ మనకి మొన్న డబ్ల్యూ అంటే ఏంటని ఇచ్చాడు, కే అంటే ఏంటి అని ఇచ్చాడు. ప్రీవియస్ బిట్ అయితే ఇచ్చాడు. ఇది కే అంటే నోస్, డబ్ల్యూ అంటే వాంట్స్ టు నోస్. వాంట్స్ టు నోస్ ఇవ్వచ్చు, వాంట్ టు నోస్ ఇవ్వచ్చు, కానీ మనం కరెక్ట్ అయితే పెట్టాలి వాంట్స్ అనమాట. తర్వాత ఎల్ అంటే లెర్నడ్ అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే గ్రాఫిక్ ఆర్గనైజర్ కనుక పాఠం ప్రారంభించే ముందు, పాఠం మధ్యలో, పాఠం చివరి కూడా ఉపయోగిస్తారనమాట. ఉపాధ్యాయుడు మనకు సుపరిచితమైన 6 రకాల ప్రశ్నలు అంటే ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అని వేసి వారు ఆ భావనను అర్థం చేసుకోవడానికి మార్గం సుగమం చేయవచ్చు. విద్యార్థి ఏం నేర్చుకోగలుగుతున్నాడు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడు అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. టాస్క్ బేస్డ్ అసెస్మెంట్స్ అనమాట. ఒక భావనకు, పద్ధతికి, జీవ ప్రపంచానికి సంబంధించి విద్యార్థి యొక్క అవగాహనను మదింపు చేయడానికి అతని గల విచారణ సామర్థ్యాన్ని ప్రోబ్ చేయుటకు ఉపయోగపడతాయి అన్నమాట. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, ఇతరులకు వారికి పిల్లల పట్ల గల ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రియలైజ్ చేయగలిగారు అన్న విషయంపై పరిపృష్టిని అందించుటకు ఉపయోగపడతాయి. దీని ఆధారంగా విజ్ఞాన శాస్త్ర విధానంలో మార్పులు తీసుకొచ్చి పిల్లలకు కూడా వారికి గల శాస్త్ర అవగాహనను వృద్ధి చేసుకున్నట్టుకు కూడా ఉపయోగపడతాయి. వస్తువుల చలనానికి సంబంధించిన భావనల అవగాహనను మదింపు చేయడానికి ఒక టేబుల్పై పుస్తకాన్ని ఉంచి అది చలిస్తుందా లేదా అని పిల్లల అభిప్రాయాలు, వారిచ్చిన అభిప్రాయాలకు వివరణ అడిగినప్పుడు దానిని మదింపు చేయటం ద్వారా చలనానికి సంబంధించిన వారికి గల అవగాహన ఎంతవరకు ఉన్నది అని తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఊగుతున్న ఒక కొమ్మ మీద ఒక కోతి ఉంటే అది కదులుతుందా కారణాలు చెబుతూ కొమ్మ చలనానికి, కోతి చలనానికి గల సంబంధాలను వివరించమనవచ్చు. ఒక విద్యార్థి సమూహానికి ఈ కృత్యాన్ని ఇచ్చి వారి జవాబులను మదింపు చేసినప్పుడు వివిధ విద్యార్థులు అవగాహనను వాటిలో గల భేదాలు, దానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. వర్క్షీట్స్ విజ్ఞాన శాస్త్రంలో ముఖ్య భావనల పూర్తి అవగాహనను మదింపు చేయడానికి వర్క్షీట్లు ఉపయోగపడతాయి. ఉదాహరణకు కణం బొమ్మ ఉన్న షీట్ ఇచ్చి అది ఏంటి, దానిలో భాగాలు, వాటి విధులను రాయమనవచ్చు. సూర్యచంద్ర గ్రహణాలకు సంబంధించిన వర్క్షీట్ ఇచ్చి గ్రహణాలు అంటే ఏంటి, ఎలా ఉపయోగపడతాయో రాయమనవచ్చు. వారి సృజనాత్మకతను అభివృద్ధి చేయుటకు సూర్యచంద్ర గ్రహణాలు వలన మనకు ఏర్పడే దుష్పరిణామాలు
దుష్పరిణామాలను ఊహించి చెప్పనవచ్చు. ఈ వలయంలో విద్యుత్ ఎటు నుండి ఎటు ప్రవహిస్తుంది, రాగితీగ ఉపయోగం ఏమిటి, బల్బు వెలుగుతుందా లేదా, బ్యాటరీలు ప్లస్ మైనస్లు తారుమారు చేస్తే ఏం జరుగుతుంది వంటి ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనవచ్చు. విద్యుత్ పొటెన్షియల్ కరెంటు తెలుసుకోవడానికి ఏమి వాడవచ్చు, వాటిని ఏ విధంగా వాడాలో బొమ్మ ద్వారా చూపండి. విద్యుత్ నిరంతరంగా ప్రవహించకుండా ఉండడానికి వలయాల్లో ఏం పెట్టొచ్చు, ఎక్కడ పెట్టవచ్చో బొమ్మల ద్వారా చూపండి. ఇటువంటి ప్రశ్నలకు పిల్లలు రాసి సమాధానాలు మదింపు చేయడం ద్వారా వారికి గల భావనలు సరైనవా కావా అని కూడా తెలుసుకోవచ్చు. క్లాసులో అందరికీ వారి వర్క్షీట్స్ వారిని వివరింపమని, వారు జవాబులు రాయడానికి గల కారణాలను కూడా చెప్పమని, ఒకవేళ ఎవరికైనా తప్పుడు భావనలు ఉన్నట్లయితే మేధోమథనం ద్వారా తరగతి గదిలోనే చర్చింపు చేయవచ్చు. ఉపాధ్యాయుడు ఆ పాఠం బోధించడంలో తాను అనుకున్న లక్ష్యాలు చేరాడా లేదా, ఒకవేళ చేరుకుంటే గల కారణాలను కూడా విశ్లేషించుకోవడానికి ఉపయోగపడతాయి. వీటిని జిగ్సా పజిల్స్, క్రాస్ వర్డ్ పజిల్స్, వర్డ్ హంట రూపంలో కూడా ఇచ్చిన వాటిని పూర్తి చేయడానికి పిల్లలు ఇంకా ఉత్సాహం చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి పేపర్ పెన్సిల్ పరీక్షలకు తార్కికాంశ ప్రశ్నలు ఎలా ఉంటుందని మనం చూద్దాం. నిర్మాణాత్మక మూల్యాంకనం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులను రాత అంశాలపై పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. వాటిని రాత పరీక్షలు, రిటన్ టెస్ట్లు అంటారు. మరియు పేపర్ పెన్సిల్ పరీక్షలు కూడా అంటారు. విద్యార్థులు పరిసరాల విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన ద్వారా తాము నేర్చుకున్న అంశాలపై తమ అభిప్రాయాలను జోడిస్తూ సొంతంగా రాస్తారు. ఉపాధ్యాయుడు పేపర్ పెన్సిల్ పరీక్షలు నిర్వహించవలనన్న పరిసరాల విజ్ఞానం పాఠ్యపుస్తకంలోని విషయాలకు నిజ జీవిత విషయాలను జోడించి రాత పరీక్షను నిర్వహించడం. దీని కొరకు కొన్ని తార్కికాంశ ప్రశ్నలు తయారు చేసుకోవాలన్నమాట. ఎలా ఉండాలి, రాత పరీక్ష యొక్క ప్రయోజనాలు ఏంటి, ఇది ఖచ్చితమైన విశ్వసనీయమైన సాధికారితమైన మూల్యాంకనం సాధ్యపరుస్తుంది. లక్ష్యంలో అభ్యసన అనుభవాలు, విషయ పరిధి అన్నింటినీ దృష్టి ఉంచుకుని వీటిని తయారు చేయవచ్చు. వీటి వలన విద్యార్థి సమర్థతను ఖచ్చితంగా తెలుసుకొనవచ్చు. వీటి మూలంగా ఉపాధ్యాయుడు ఏ సమయమందైనను ఎక్కడైనాను విద్యార్థుల ప్రగతిని తెలుసుకోవచ్చు. మూల్యాంకన ఫలితాన్ని బట్టి ఉపాధ్యాయుడు తన బోధనా ప్రణాళికను మార్చుకోవచ్చు. మరి రాత పరీక్షలో కూడా లోపాలు ఉంటాయి కదా, అవి ఏంటి? వీటి ద్వారా అన్ని లక్ష్యాలను, నైపుణ్యాలను వంటి వాటిని పరీక్షించలేము. అవగాహన సామర్థ్యం నిర్ణయించుట కష్టం అన్నమాట. వ్యాసరూప ప్రశ్నలు. ఇక్కడ పరీక్షితుడు లేక విద్యార్థి వ్రాతపూర్వకంగా ఒక వ్యాసము లేక ఒకటి కంటే ఎక్కువ వాక్యములు లేక పారాగ్రాఫ్లు లేదా పేజీలు రాసిన వాటి యొక్క యోగ్యత సమగ్రతను నిర్ణయించుటకు బాహ్యమైన నిర్ణయములు అవసరమైన వాటిని వ్యాసరూప ప్రశ్నలు అనవచ్చు. ఇవి ఎక్కువ పరిచితమైనవి, ఎక్కువగా వాడుకలో ఉన్నవి. ఇందు జవాబులు ఒక వాక్యం కావచ్చు లేదా సమగ్ర పరిశోధన ఫలితమైన సంపుటి కావచ్చు. వీటిని వ్రాయటకు ఎక్కువ విషయ పరిజ్ఞానము, అవగాహన అవసరం. దీనివల్ల లాభాలేంటి? ఇందు ప్రశ్నలు పరిమితంగా ఉంటాయన్నమాట. అందువలన వీటిని తయారు చేయడం సులభం. జవాబు ఒక క్రమంలో రాయటంలో విద్యార్థి యొక్క విషయ గ్రహణ శక్తి, తార్కిక జ్ఞానము తెలుసుకున్నట్టుకు ఇది మంచి సాధనాలు. పాఠ్యాంశంలోని బోధనా విషయాలన్నింటిలోనూ ఇటువంటి పరీక్షలు జరగవచ్చు. భాష, భావ ప్రకటన అభివృద్ధి జరుగుతుంది. భావ వ్యక్తీకరణలో విద్యార్థి తార్కిక జ్ఞానము, విమర్శనాత్మక లేక ప్రశంసాత్మక నైపుణ్యాలు, అన్వయం మొదలైన నైపుణ్యంను వ్యాసరూప ప్రశ్నల ద్వారా అంచనా వేయవచ్చు అన్నమాట. వ్యాసరూప ప్రశ్నల యొక్క దోషాలు. విషయం అంతటిని పరీక్షించడానికి అవకాశం ఉండదు. ప్రశ్నలు పరిమితంగా ఉండడం వలన ఇవి ఎక్కువ అంశాన్ని స్పర్శించలేవన్నమాట. మూల్యాంకనం చేసేటప్పుడు పరీక్షకులు ఏకాభిప్రాయంకు రాలేరు. అనగా ఇద్దరు పరీక్షకులు ఒక పరీక్షా పత్రమును విడివిడిగా దిద్దిన వేరుగా ఫలితాలు ఉండనమాట. అంటే మార్కులు ఒకే విధంగా ఉండవు. పరీక్షకుని లేదా విద్యార్థి యొక్క మానసిక స్థితి, పరిచిత విద్యార్థి, అపరిచిత విద్యార్థి, తెలివిగల, తెలివి తక్కువ అనే అభిప్రాయాలపై మొదట పడిన అభిప్రాయం ఎంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. వ్యాసరూప ప్రశ్నలకు మంచి
వ్యాసరూప ప్రశ్నలకు మంచి గుణాలు, దోషాలు ఉన్నప్పటికీ ఇవి ముఖ్యమైనవి. అందువల్ల వ్యాసరూప ప్రశ్నల ద్వారా విద్యార్థి అభిరుచులు, వైఖరులు, భావములు, అభ్యసన అనుభవములు, తార్కిక ప్రతిభ, భాషా జ్ఞానము తెలుసుకున్నట్టుకు వీలగును. వీటిని తయారు చేయటం కూడా సులభము. లఘు పరీక్షలు అన్నమాట. షార్ట్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. 4-5 వాక్యములు లేక ఒక చిన్న పారాగ్రాఫ్ నిడివి గల జవాబు రాయవలసిన ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నల్లోని దోషాలను కొంతవరకు వీటి వల్ల నివారించవచ్చు. వీ వీటి ద్వారా వీటి ద్వారా ఎక్కువ అంశంను పరీక్షించుటకు అవకాశం ఉంటుంది. అనగా పాఠ్యాంశంలో అంశాలన్నింటిపై ప్రశ్నలు తయారు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటి వలన విద్యార్థుల్లో జ్ఞానము, అవగాహన, నైపుణ్యము వినియోగించుటకు పరీక్షించవచ్చు. విద్యార్థి క్లుప్తంగా సమాధానం రాయవచ్చు. ప్రశ్నల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రశ్నలు తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టును. జాగ్రత్తగా ప్రశ్నలను ఎంపిక చేయవలను. తర్వాత లక్ష్యాత్మక ప్రశ్నలు అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్లు అంటారు దీంట్ని. వ్యాసరూప ప్రశ్నల్లోని దోషాలను నివారించడానికి ఉద్దేశించబడినవి లక్ష్యాత్మక ప్రశ్నలు. లఘు సమాధాన పరీక్షల్లో ఎలా ఉంటుందంటే కొంతవరకు నివారించవచ్చు వ్యాసరూప ప్రశ్నల దోషాలు. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల్లో దోషాలు మొత్తం నివారించవచ్చు అనమాట. అందుకు ఉద్దేశించినవి ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు. ఇందులో విద్యార్థి రాయవలసింది చాలా తక్కువ ఉంటుంది. ఇది లక్ష్యాత్మకమైనవి, ఖచ్చితమైనవి, సాధికారికమైనవి, ఆచరణాత్మకమైనవి. ఇందులో విద్యార్థి ఒక మాటలో కానీ, ఒక గుర్తుతో కానీ, లేక ఇవ్వబడిన వాటిలో సమాధానం ఎంచుట కానీ చేయవలసి ఉంటుంది. ఇందులో వివిధ రకాల ప్రశ్నలు ఉంటాయి. ఏంటి? ఒక మాటతో పూరించవలసినవి, లేక పునశ్చరణ చేయవలసినవి, ఎన్నుకోవలసినవి, గుర్తుంచుకోవాల్సినవి, బాహ్యమైన గుర్తులు లేక ఆధారముల ద్వారా గుర్తించేవి, సాదృశ్య ప్రశ్నలు అని 4 రకాలు ఉంటాయన్నమాట. ఒక ప్రశ్నతో జవాబులు రాసే ప్రశ్నలు ఏంటి? తాజ్మహల్ ఎక్కడుంది? ఏ నది ఒడ్డునుంది? జంతువుకు ఉదాహరణ అలా. తర్వాత ఎన్నుకోవాల్సిన గుర్తించాల్సినవి అనేవి. ఇందులో తప్పొప్పులు, అవును కాదు, అసంపూర్తి వాక్యాన్ని సరిచేయండి, సరైన మాటలు పూరించండి, సమాధానాన్ని ఎన్నుకోండి, వాక్యం నందల తప్పులు సరిచేయటం మొదలగు రకాలన్నమాట. సత్యాసత్యాలను గుర్తించడం. ఒక వాక్యం ఇవ్వబడుతుంది. విద్యార్థి ఆ వాక్యం సరైంది కాందే నిర్ణయించాలి. హైదరాబాద్ మూసీ నది ఒడ్డునుంది, అమరావతి గోదావరి నది ఉంది. జవాబు సవరించే పద్ధతి. క్రింది వాక్యాలను సవరించండి. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖ మధ్యరేఖ. తర్వాత జతపరచడము. ఇందులోనే జతపరచడం. సాంప్రదాయ సిద్ధంగా జతపరచు ప్రశ్నలు 2 వరుసలను కలిగి ఉంటాయి. మొదటి వరుస యందు ప్రశ్న లేదా సమస్య, కుడివైపున అనుబంధ వాక్యములు, జవాబులు ఉంటాయి. విద్యార్థి ఆ 2 వరుసల పదాలు పరస్పర సంబంధాన్ని సూచించాలి. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, జతపరచు ప్రశ్నల యొక్క ప్రయోజనాలు ఏంటి? వీటిని చదువుటకు ఎక్కువ సమయం పట్టును కనుక తక్కువ వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలను అడగవచ్చు. విషయంకు సంబంధించిన ఎక్కువ ప్రశ్నలను అడగవచ్చు కనుక ఇవి విశ్వసనీయత కలిగి ఉంటాయి. విశ్వసనీయత కలిగిన ప్రశ్నలు ఏంటి? జతపరిచే ప్రశ్నలు. వీటిని తయారు చేయడం సులభం. ఈ ప్రశ్నలు ఊహించి జవాబు రాయే అవకాశాన్ని విద్యార్థులకు ఇవ్వడం జరగదు. జతపరిచే ప్రశ్నలు తయారు చేయడంలో పాటించాల్సిన సూచనలు ఏంటి? వరుసలో ఇవ్వబడిన సమస్య లేక ప్రశ్న పెద్దదిగా ఉండి జవాబు చిన్నదిగా ఒక మాట కానీ ఒక అంకె కానీ కలిగి ఉండాలి. జతపరచు అంశములన్నీ సజాతీయత కలిగి ఉండాలి. అనగా ఒకే రకము లేక విషయము లేక వర్గమునకు చెందిన ఉపయుక్తముగా ఉండును. జతపరచు ప్రశ్నల్లోని వరుసల్లో ఇవ్వబడు పదములు సాధ్యమైనంత క్లుప్తంగా, అర్థవంతంగా ఉండాలి. ప్రశ్నల కంటే జవాబులు 2-3 ఎక్కువగా ఇవ్వవచ్చు. జవాబులను ఒక పద్ధతి ప్రకారం అమర్చవలను. అనగా అక్షరముల వరుసలో కానీ, లేక జవాబులు కింద నుండి పైకి లేక పై నుండి కిందకు తేదీలైన ఎడల కాలం ప్రకారం ఇవ్వాలన్నమాట. జవాబులు అన్యమైనవి లేక సంబంధిత కానివి ఇవ్వరాదు. వరుస యందు ఇవ్వబడిన సమాధానాలు ప్రశ్న వరుసలో ఇవ్వబడిన ప్రతి అంశములకు యుక్తముగాను తార్కికంగా ఉండాలి. ప్రశ్నలను అంకెల్లోనూ, జవాబులను అక్షరములలోనూ గుర్తించాలి. జతపరచు ప్రశ్నలు అన్నీ ఒకే పేజీలో ఇచ్చిన ఎడల విద్యార్థికి వాటిని పూరించడంలో సమయం ఆదాగును. వ్యాకరణ అనుగుణ్యత పాటించాలి. బహుళైచ్ఛిక ప్రశ్నల సమాధానాలను ఎంపిక ప్రశ్నలు. అంటే ప్రతి 2 భాగములను కలిగి ఉంటుంది. ప్రశ్న 2 భాగాలు కలిగి ఉంటుంది కాబట్టి మొదటి భాగంలో ప్రశ్న ఉండాలి. ఇదంతా మనకి ముందు ఇచ్చేసినాయి కదా.
రెండవ భాగంలో ప్రశ్నకు సంబంధించిన 4, 5 సమాధానాలు, వికల్పాలు ఉండాలి. మొదటి భాగంలో ప్రశ్నలకు సమాధాన రూపంలో గానీ, అసంపూర్ణంగా గానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. ఈ క్రింది వానిలో జాతీయ జంతువు ఏది? ఇది కంప్లీట్‌గా ఉంది. అసంపూర్ణ వాక్యమునకు ఉదాహరణ ఏది? ఉదాహరణ అని చెప్పేసి కిందది ఇచ్చాడు. ఏంటి? టెలిఫోన్ కనుగొన్న వ్యక్తి. ఇది అసంపూర్ణ ప్రశ్న అనమాట. పై ఉదాహరణలో తెలుపబడిన బ్రాకెట్స్ కుండలీకరణాలు అంటారు. సమాధానాన్ని ఇందులో గుర్తించాలి. ఈ సమాధానాలను వికర్షణీయాలు అంటే డిస్ట్రాక్షన్స్ అంటారనమాట. మనకి బ్రాకెట్ నేమో కుండలీకరణం అని, సమాధానాలు ఈ 4 వాటిని కూడా డిస్ట్రాక్షన్స్ అంటారు. ఈ రకమైన ప్రశ్నలను నేడు అన్ని రకాల పరీక్షల్లో ఉపయోగిస్తున్నారు. జేఎం లీ అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ఉన్న పరీక్షల్లో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి ఉపయోగపడే ఉత్తమమైన పద్ధతి బహుళైచ్ఛిక పద్ధతి. దీనిలో 2 భాగాలు ఉన్నాయి. సమస్య భాగము, సూచించిన సమాధానాలు. సమస్య భాగం ఏమో స్టెమ్, సూచించిన సమాధానాలు. సాధారణంగా 5 వికల్పాలు సమాధానాలున్న ప్రశ్నకు విశ్వసనీయత 4 వికల్పాలున్న ప్రశ్న కంటే ఎక్కువగా ఉంటుంది. సరైన సమాధానాన్ని కీ అంటారు. మనము ఇక్కడ చూడండి, సమాధానాలనేమో డిస్ట్రాక్షన్స్, సరైన సమాధానాన్ని కీ అంటారు, సమస్యనేమో స్టెమ్ అంటారు. ఓకేనా? ప్రశ్నలు రూపొందించడంలో పాటించాల్సిన సూత్రాలు ఏంటి? సమస్య విభాగంలో ప్రశ్న ఉద్దేశం స్పష్టంగా ఉండాలి. వికర్షణీయాలు సహేతుకంగా ఉండాలి. సరైన వికల్పం ఒక్కటే స్పష్టమైన సమాధానంగా ఉండాలి. సమస్య భాగం వికల్పం క్లుప్తంగా ఉండాలి. వికల్పాలలోని విషయం వ్యాకరణ రీత్యా, అంగీకార రీత్యా సమాంతరంగా ఉండాలి. వికల్పాలన్నింటికీ సంబంధం ఉండాలి. క్లూలు ఉండకూడదు. సమస్య విభాగంలో సాధ్యమైనంత వరకు వ్యతిరేక భావనలు ఉండరాదు. ఏవి కాదు, పైవన్నీ మొదలైన పదాలు వాడకూడదు. సమస్యాంశం వికల్పాలు ఒకే పేజీలోనే ఉండాలి. శాస్త్రజ్ఞాన పరీక్షలు గణిత అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదు. సరైన సమాధానాల స్థానాన్ని వికల్పాలలో మారుస్తూ సమంగా ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. కీ ముందుగా తయారు చేసుకోవాలి. సజాతీయాలైన సమస్యలను ఒక వరుస క్రమంలో ఇవ్వాలి. విషయాన్ని తెలపడంలో గుర్తు సహజంగా ఉండాలి. లాభాలేంటి మరి? అవగాహన, వినిమయ సామర్థ్యము, గణాంక వివరణ, నివేదిక, వ్యాఖ్యాన సామర్థ్యాలను గణన చేయవచ్చు. త్వరితంగా ఎవరైనా మాపనం చేయవచ్చు. ఇతర లక్ష్యాత్మక అంశాల కంటే ఇవి సమర్థవంతమైనవి. విలువైన సమాచారం లభిస్తుంది. వికల్పాల సజాతీయత స్థాయిని మార్చడం ద్వారా పరీక్ష సామర్థ్యాన్ని పెంచవచ్చు. విద్యార్థుల సమాధానాలు రాయడంలో గల అసంబద్ధతను తగ్గించవచ్చు. విశ్వసనీయ ప్రమాణత ఎక్కువ, నాణ్యమైన ప్రశ్నలను తయారు చేయవచ్చు. తార్కిక ఆలోచన విధానం పెరుగుతుంది. ఎంసీ పద్ధతులు అంటే ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం కష్టము. పరిమితులు ఏంటంటే ప్రశ్నపత్రం తయారు చేయడం కష్టం. ప్రశ్నపత్రం తయారు చేయడంలో విషయ పరిజ్ఞానం, సామర్థ్యం, నైపుణ్యం ఉపాధ్యాయునికి బాగా ఉండాలి. ప్రశ్నలు తయారు చేయడంలో సమయం వ్యయం ఎక్కువ. భావ ప్రకటనకు, భాషకు, సమగ్ర నివేదిక నైపుణ్యానికి, వ్యవస్థీకరణకు ప్రాధాన్యం ఉండదు. వాస్తవాలైన సమాచారాన్ని మాత్రం పరీక్షించడానికి వీలవుతుంది. సాదృశ్య ప్రశ్నలు ఇచ్చిన అంశాలలో సాదృశ్యం ఆధారంగా జవాబులు రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నలో 3 అంశాలు వరుస క్రమంలో ఇస్తారు. మొదటి 2 అంశాల మధ్య గల సంబంధం గమనించి రెండవ జతలో ఖాళీ ఉంచిన అంశాన్ని పూరించాలి. దీనివల్ల విద్యార్థుల్లో తార్కిక శక్తిని పరీక్షించవచ్చు. ఉదాహరణ: నెమలి, పక్షి, పులి డాష్, నీరు, ద్రవం, ఆహారం డాష్ అని ఇస్తారు. విడిదస్త్రాలు అంటే పోర్ట్ఫోలియోస్ అన్నమాట. పోర్ట్ఫోలియోలో ఒక విద్యార్థి యొక్క అభివృద్ధిని మదింపు చేయటమే. అయితే ఈ విద్యార్థి మిగతా విద్యార్థులకు పోటీ కాదు అనే విధానానికి ప్రాధాన్యతనిచ్చి పై తరగతులకు ప్రమోట్ చేయడానికి ఉపాధ్యాయునికి సులభతరం అవుతుందన్నమాట. అంటే విద్యార్థి తయారు చేసిన చార్ట్లు అలాంటివి భద్రపరిచేదే పోర్ట్ఫోలియో అని 281 పేజీలో ఉంది. అది ముందే చెప్పుకున్నాం మనము. పోర్ట్ఫోలియో మదింపులు స్వీయ మూల్యాంకనం అంతర్గత భాగం కనుక ఎక్కువ పోటీ వాతావరణంలో ప్రతికూల ఉత్పాదకతలను నిరూపించును. దీని ద్వారా విద్యార్థులు తమ లోపాలపై కేంద్రీకరించడానికి ఇష్టపడరు. ఎందువల్లంటే ఉన్నత తరగతి స్థాయి పొందడానికి పోటీలు అవి అవరోధాలుగా విశ్వసిస్తారనమాట. అనేక సార్లు పోర్ట్ఫోలియోలను సాంప్రదాయ మదింపు పద్ధతులను అనుబంధంగా ఉపయోగించడమే కానీ వాటి స్థానంలో ఉపయోగపడవు అనమాట. పోర్ట్ఫోలియోలను వృద్ధి చేసుకునేది విద్యార్థులే కానీ ఉపాధ్యాయుడు కాదు.
విద్యార్థులు స్వేచ్ఛగా తమ పోర్ట్ఫోలియోలోని అంశాలను ఎంపిక చేసుకోవచ్చు. మొత్తం పోర్ట్ఫోలియో ప్రక్రియ ఉపాధ్యాయ విద్యార్థి సహకార ప్రయత్నంగా ఉపాధ్యాయుడు విద్యార్థి సలహాదారుగా మారిన చాలా ప్రయోజనకారిగా ఉంటుందన్నమాట. ఇది తన విధిని తర్ఫీదు ఇచ్చేవాడిగానే కానీ నడిపించేవాడు కాదు. విద్యార్థి యొక్క స్థానం మరియు వృద్ధి చూపు ఏ విషయమైన సాక్ష్యం ఇచ్చిన వారిని వాటిని పోర్ట్ఫోలియోలో ఉంచాలి. సాధారణంగా ఉంచే విషయాలు ఏంటి? లిఖిత పనికి ఉదాహరణలు, సమాచార పత్రికలు, వివరాలు నమోదు చేయడం, ప్రామాణికమైన శోధనలు, విద్యార్థి స్పందనలు, వీడియో టేపులు, ప్రదర్శన ఆడియో టేపులు, మేధో పఠనాలు, నోట్స్, సామూహిక నివేదికలు, నికషాలు, క్విజ్లు, చార్ట్లు, రేఖాచిత్రాలు, చదివిన పుస్తకాల వరుస, ప్రశ్నలు, ఫలితాలు, సమావేశకుల సమీక్షలు, స్వీయ మూల్యాంకనం. పైన తెలిపిన అంశాలతో విద్యార్థుల పరిసర విజ్ఞాన విషయాలను అభ్యసించిన వాటికి అనుగుణంగా స్వీయ మూల్యాంకనం చేసుకుంటాడు. పోర్ట్ఫోలియోలు ఉపాధ్యాయునికి మరియు విద్యార్థికి లోతైన జ్ఞానాన్ని ఇచ్చును. దీని ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థికి వ్యక్తిగత బోధనాభ్యసన చేయగలడు. విద్యార్థి యొక్క బలహీనతలను బలాలను మదింపు చేసే అభ్యసనపై నియంత్రణను తీసుకుని రాగలడు. ప్రక్రియ నైపుణ్యాల మదింపు. శాస్త్రవేత్తలు ప్రకృతిని పరిశీలించి కొన్ని నియమాలను రహస్యాలను కనుగొంటాడు. ఈ ఆవిష్కరణలపై ఆధారపడి చాలా రకాల నూతన విషయాలు రూపుదాల్చుకుంటాయి. ఈ నూతన విషయాలను బయటపెట్టడంలో శాస్త్రవేత్తలు ప్రత్యేక పద్ధతిని అవలంబిస్తారు. వీరు అనుసరించిన ఈ విధానాన్ని శాస్త్రీయ పద్ధతి అంటారనమాట. శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇస్తారో తెలుసా? వారు కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు. దీన్ని శాస్త్రీయ పద్ధతి అంటాము. వీరు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు వినియోగిస్తారనమాట. విజ్ఞాన శాస్త్రంలో ప్రయోగాలు నిర్వహించేటప్పుడు లేదా ప్రశ్నలకు సమాధానాలను కనుగొనే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు వినియోగించే ఆలోచన అవసరాలను ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. మరి ఆ ప్రక్రియ నైపుణ్యాలను ఎలా మదింపు చేస్తారు? ఫస్ట్ అబ్జర్వేషన్ పరిశీలిస్తారనమాట. విద్యార్థి వస్తువు సంఘటన గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాల వాడకం ద్వారా పరిశీలించబడతాయి. పరిశీలన అనేది శాస్త్ర పరిశీలనకు అతి ముఖ్యమైన ప్రాథమికమైనది అనమాట. తర్వాత పోల్చడం, కంపేర్ చేయడం. వస్తువుల సంఘటనల లక్షణాలు ఈ విధంగా ఒకేలా వేరుగా ఉంటాయి కనుగొనాలి. తర్వాత వర్గీకరించాలి. వస్తువుల సంఘటనలు కొన్ని లక్షణాలను ఆధారంగా చేసుకుని కొన్ని సమూహాలుగా వర్గాలుగా విభజించాలి. తర్వాత కోలుకోవడము. విద్యార్థి వస్తువుల లక్షణాలైన ద్రవ్యరాశి, పొడవు, ఘనపరిమాణం వంటి వాటిని కొలవడానికి వాడే ప్రమాణాలైన గ్రామ్, సెంటీమీటర్, లీటర్ల వస్తువులను ఆపాదించి పోల్చాలన్నమాట. తర్వాత సేకరించడము. ఫలితాలను ఊహించడానికి, నిర్ధారణకు రావడానికి పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం దోహదపడుతుంది. తర్వాత నమోదు చేయడం. గ్రాఫ్లు, పట్టికల రూపంలో పరిశీలన జాబితాలను నోటు పుస్తకంలో నమోదు చేయాలి. ప్రదర్శించడము. చార్ట్లు, పట్టికలు, గ్రాఫ్ల రూపంలో జాబితాలను ప్రదర్శించాలి. ఊహించడము. రూపొందించిన జాబితా ఆధారంగా ఊహించడం ద్వారా ఫలితాలను నిర్ధారించాలి. నమూనా వినియోగము. యూజింగ్ మోడల్ అనమాట. ఏదైనా ఒక ఆలోచన, ఒక వస్తువు, ఒక అంశం ఎలా పనిచేస్తుందో అవగాహన చేసుకోవడానికి అదే లక్షణాలను పోలిన నమూనాను రూపొందించుకోవాలి. తర్వాత ఊహించడము, ప్రెడిక్ట్ చేయడము. పరిశీలన అనుభవాల ఆధారంగా రాబో ఫలితాలను ఊహించుకోవాలి. నిర్ధారించడము. పరిశీలన ఆధారంగా ఫలితాలను నిర్ధారించడానికి, సంఘటనలను వివరించడానికి తర్క వివేచనను ఉపయోగించాలి. పరికల్పన, హైపోథీసిస్ అనమాట. ఊహించిన లేదా రాబో ఫలితాలను గురించి వివరించాలి. ప్రాయోగిక ప్రయోజనం నిర్వచించడము అంటే పరికల్పనలను పరీక్షించడానికి అవసరమైన సోపానాల గురించి సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రయోగం చేయాలి. సేకరించిన జవాబును నమోదు చేసి విశ్లేషించాలన్నమాట. చరరాశుల నియంత్రణ అంటే కంట్రోల్ వేరియబుల్స్ అనమాట. ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలను గుర్తించి వాటిని నియంత్రించాలి. రూబ్రిక్స్, రేటింగ్ నిర్ధారణ మాపనలు, స్కేల్స్, శోధన సూచికలు, చెక్లిస్టులు మరియు పరిశీలన పత్రాల ఉపయోగాలు. రూబ్రిక్స్ అంటే పరీక్షలకు సంబంధించిన ఒక గణన పరికరం అనమాట. మెజరింగ్ టూల్. రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపనలు అనగా ఒక అంశానికి గల విలువను నిర్ధారించడం. పరిశీలన పత్రాలు విద్యార్థుల యొక్క ప్రవర్తనలను మాపనం చేయటకు ఉపయోగపడతాయి. అయితే రూబ్రిక్స్, రేటింగ్ స్కేల్స్ మరియు పరిశీలన పత్రాలు విద్యార్థుల యొక్క పాఠ్యేతర విషయాలను నిరంతరం సమగ్రంగా మదింపులు చేయటకు ఎంతగానో సహాయపడతాయి. అయితే ఇవి విద్యార్థుల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడతాయి. ఇవి ప్రాథమిక స్థాయిలో విజ్ఞాన శాస్త్ర బోధనాభ్యసన ప్రక్రియల్లో సమగ్రంగా విద్యా ప్రమాణాలు సాధించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. వీటిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రూబ్రిక్స్. రూబ్రిక్ అనే పదము రెడ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఆన్లైన్ మెరియం అంటే వెబ్స్టర్ నిఘంటువు ప్రకారం రూబ్రిక్ అంటే ఒక అధీకృత నియమము మరియు ఒక అర్థ మార్గదర్శకానికి లేదా విద్యా పరీక్షా పేపర్లకు, ప్రాజెక్టులకు లేదా పరీక్షల మార్కులు ఇవ్వడానికి తయారు చేయబడిన నిర్దిష్ట
ప్రమాణం అనమాట. ఒక రూబ్రిక్ అనేది విద్యార్థుల పనిని అంచనా వేయడానికి తయారు చేయబడిన పొందికైన ప్రమాణాల కలయిక. అది ప్రదర్శన స్థాయి వివరణలు, న్యాయమైన ప్రమాణాలు కలిగి ఉంటుంది. రూబ్రిక్ అనేది 2 ముఖ్యమైన అంశాలను కలిగి ఉంటుంది. అవి పొందికైన ప్రమాణాల కలయిక మరియు ఈ ప్రమాణాలకు ప్రదర్శన స్థాయి వివరణలుగా ఉంటాయన్నమాట. దాని యొక్క ఉపయోగాలేంటి? రూబ్రిక్ రూబ్రిక్‌లు ఉపాధ్యాయులకు విద్యార్థుల పనిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. రూబ్రిక్‌లు విద్యార్థుల పరీక్షా పేపర్లను మదింపు చేసి మార్కులు, గ్రేడులు ఇవ్వడానికి ప్రామాణికంగా ఉపాధ్యాయునికి ఉపయోగపడతాయి. రూబ్రిక్‌లు బోధనాభ్యసనం మదింపుకు కూడా శక్తివంతమైన సాధనాలు. విద్యార్థుల యొక్క గుణాత్మకమైన మెరుగుదలను పెంపొందించడానికి ఉపయోగపడతాయి. రూబ్రిక్‌లు స్వీయ మరియు సమవయస్క మదింపులకు ఉపయోగపడతాయి. ఇవి పనిని మూల్యాంకనం చేయు పనిని ఉపాధ్యాయునికి తగ్గిస్తాయి. రూబ్రిక్‌లు విద్యార్థులకు సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై ఎక్కువ సమాచారంతో కూడిన పరిభాషను ఇచ్చారు. ఇవి విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రతిస్పందనలను పర్యావలోకనం చేసుకుంటకు ఉపయోగపడతాయి. రూబ్రిక్స్ విద్యార్థులు ఏమి అభ్యసించినారో ఖచ్చితంగా చెప్పగలుగుతాయి. ఇవి ఎక్కువ ఖచ్చితమైన నిష్పాదన అంచనాల వైపు మళ్ళిన విద్యావేత్తలకు రూబ్రిక్స్ సర్వసాధారణంగా ఉపయోగపడతాయి. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏమి ఎంచవలే, ఉదాహరణకు ఉద్దేశం, వ్యవస్థ, వివరాల కంఠధ్వని అనేది తెలియజేస్తుంది అనమాట. విజ్ఞాన శాస్త్ర విషయాలకు సంబంధించిన ఉద్దేశం, వివరాలు, వైఖరులు, అభిరుచులు అనేవి రూబ్రిక్స్ తెలియజేస్తాయి. విజ్ఞాన శాస్త్ర విషయాలకు సంబంధించిన ఉద్దేశం ఏంటి, వివరాలు, వైఖరులు, అభిరుచులు అనేవి తెలియజేసేవి రూబ్రిక్స్ అనమాట. విజ్ఞాన శాస్త్ర విషయాల సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఎంతో సహకరిస్తాయి. నెక్స్ట్ రేటింగ్ స్కేల్ అంటే నిర్ధారణ మాపనలు. విద్యార్థుల యొక్క మూర్తిమత్వాన్ని, సామర్థ్యాలని అంచనా వేయడానికి రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తారు. రేటింగ్ అంటే ఏదో ఒక అంశానికి గల విలువను నిర్ధారించడం అని అర్థం అనమాట. నిర్ధారణ మాపనలు ఆయా లక్షణాలు, ధర్మాలు ఏ స్థాయిలో ఉన్నాయని నిర్ధారణ చేయడానికి నిర్ధారణ మాపనలు అనేవి ఉపయోగపడతాయి. 5 పాయింట్ రేటింగ్ స్కేల్ అంటే ఎక్సలెన్స్ అత్యుత్తమ, వెరీ గుడ్, ఉత్తమ, గుడ్, సాధారణ, యావరేజ్, సగటు, పూర్ అనమాట. 3 పాయింట్ రేటింగ్ స్కేల్ గుడ్, యావరేజ్, పూరు. బార్ డేవిస్ మరియు జాన్సన్ మాటల్లో ఒక సందర్భం, వస్తువు లేదా ప్రవర్తనపై అభిప్రాయాలను లేదా తీర్పును వ్యక్తీకరించడానికి ఉపయోగించే పదమే నిర్ధారణ మాపని అని అభిప్రాయపడ్డారనమాట. పైన తెలిపిన ఉదాహరణల నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, విద్యార్థికి ఒక అంశం ఇచ్చి దానిపై ఇవ్వబడిన అనేక ఎంపికలలో నుండి ఒక దానిని ఎంపిక చేసుకోమని అడగాలన్నమాట. పరిశీలన పత్రాలు. విజ్ఞాన శాస్త్ర తరగతిలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించేటప్పుడు, వారు కృత్యాల్లో పాల్గొన్నప్పుడు, చర్చల్లో పాల్గొన్న తీరు, భాగస్వామ్యమైన విధానం బట్టి వారి ప్రవర్తనను తెలుసుకోవడానికి పరిశీలన అనేది ఉపాధ్యాయునికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. తరగతి మొత్తం పని, జట్టు పని, వ్యక్తిగత కృత్యాల్లో విద్యార్థులు పాల్గొని పరిశీలించిన విషయాలను జాగ్రత్తగా, అర్థవంతంగా ఒక క్రమ పద్ధతిలో వ్రాసుకుంటారనమాట. విద్యార్థులకు సంబంధించిన పరీక్షా సమాధాన ప్రశ్న పత్రాలను స్వయంగా పరిశీలన అంశాలను తగిన పత్రాలపై వ్రాయను. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు లేదా సన్నివేశాలు, వారిని ప్రభావితం చేసే సంఘటనల వివరాలు, పరివర్తన మార్పులు నమోదు చేసి పత్రాలను పరిశీలన పత్రాలు అంటారనమాట. వీటిని కూడా సంఘటన పత్రావళి అని కూడా అంటారు. ఒక అంశం పట్ల పిల్లలు అనుకూలాత్మకంగా లేదా ప్రతికూలాత్మకంగా ప్రతిస్పందించే తీరును పరిశీలించడానికి ఉపయోగపడతాయి. మరియు విద్యార్థుల అభిరుచులు, వైఖరులు, ఇష్టాలు తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అందువల్ల విద్యార్థుల మూర్తిమత్వాన్ని మూల్యాంకనం చేయడం సులభమవుతుంది. బోధనాభ్యసన పరిశీలన పత్రం నమూనాను పరిశీలిద్దాము. విద్యార్థి ఉపాధ్యాయులు లేదా చతురోపాధ్యాయులు ఈరోజు బోధనాభ్యసన పాఠ్యాంశానికి సంబంధించిన పీరియడ్ పథకాన్ని పరిశీలించారు. మొదటి భాగంలో ఏముండాలి, ప్రాథమిక సమాచారం ఉండాలి. అంటే చతురోపాధ్యాయుని పేరు, రోల్ నంబరు, బోధించే తరగతి, విషయం, పాఠ్యం, యూనిట్, పాఠ్యాంశం, బోధించే తేదీ, పాఠశాల పేరు, తరగతి మొత్తం, విద్యార్థుల హాజరు ఉండాలి. తర్వాత పీరియడ్ పథకం పరిశీలన, సోపాన క్రమంలో రాసామా లేదా, ఇవన్నీ పరిశీలించాలన్నమాట. రెండవ భాగంలో ఉపోద్ఘాతం. మొదటి భాగంలో ఏముంటుంది, ప్రాథమిక సమాచారం, పీరియడ్ పథకం ఏమో పరిశీలించామా లేదా అనేది ఉంటుంది. రెండవ భాగంలో ఉపోద్ఘాతం, ప్రదర్శన, చర్చ, పునశ్చరణ, బలాలు, బలహీనతలు, సూచనలు ఇలా ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రణాళిక మూల్యాంకనానికి సిద్ధపడడంలో ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి లేవు. నెక్స్ట్ సంసిద్ధత అంటే ఏంటి అంటే, అభ్యసనం అనేది తొలి భావనల నుంచి మొదలయ్యే క్రమక్రమంగా
వివిధ దశల్లో ఉండే సంబంధిత భావనల ఆధారంగా అభ్యసన ప్రక్రియ కొనసాగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే దానికి సంబంధించిన ప్రాథమిక భావనలపై అవగాహన ఉండాలి. మరి ముఖ్యంగా పూర్వ భావనలపై అవగాహన ఉండడం చాలా ముఖ్యం అనమాట. ఎందుకంటే ఒక విషయంపై అవగాహన ఉన్నప్పుడు మరొక విషయాన్ని నేర్చుకోవడంలో అభ్యసనం సులభతరం అవుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన ప్రణాళిక. ఏదైనా ఒక పనిని సక్రమంగా సవ్యంగా నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలంటే ముందు మనకి ప్రణాళిక అవసరం. బోధన అభ్యసనకు ప్రణాళిక రచన హృదయం లాంటిది. కొఠారి చెప్పినట్లు భారతదేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది. ఈ లక్ష్య సాధనలో తరగతి గది బోధన అభ్యసన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించవలసిన బాధ్యత మనపై ఉంది. బోధన అభ్యసన ప్రక్రియలో బోధన అత్యంత కీలకమైనది. బోధన సమర్థవంతంగా నిర్దిష్టమైన విధానంలో ప్రణాళికబద్ధంగా జరిగితే మనం ఆశించిన లక్ష్యాలను సాధించగలం. నెక్స్ట్ ఇక్కడ అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమీ లేవండి ఇవి ఈ పేజెస్లో. ఇంకా ఈ పేజీలో వచ్చేసి మనకు ఐసీటీ గురించి ఇచ్చారు. ఐసీటీ వినియోగం ఏంటి? పవర్ పాయింట్ ప్రజెంటేషన్, పీపీటీ సహాయంతో బోధన అభ్యసన చేయవచ్చు అనమాట. సీడీలు, డివిడీలు అండ్ మొదలైనవి ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ విజ్ఞాన శాస్త్రంలో ఐసీటీని ఉపయోగించే విధానం ఏంటి అంటే తరగతి బ్లాగులు, వీకీస్ అంటే విద్యార్థుల అభిప్రాయాలకు, ఆలోచనలకు, ప్రతిస్పందనలకు ఇవి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. వీకీస్ అనేవి డాక్యుమెంట్స్ను గ్రూప్ మెంబర్స్ ఎడిట్ చేసే విధంగా వీకీస్ ఉపయోగపడతాయి. వైర్లెస్ క్లాస్ రూమ్ మైక్రోఫోన్స్ అంటే తరగతి గదిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయుని స్వరాన్ని ఒక విద్యార్థి నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా వినడానికి ఈ మైక్రోఫోన్స్ అనేవి ఉపయోగపడతాయి. దీని వలన స్పష్టమైన భాషా పరిజ్ఞానం కలుగుతుంది. మొబైల్ డివైసెస్ అంటే మొబైల్స్, స్మార్ట్ ఫోన్స్ విద్యార్థుల యొక్క పరిపోషణ సుసాధ్యం చేస్తాయి. వీటి ద్వారా నిరంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి పరిపోషణ పొందవచ్చు. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ అనమాట. తరగతి గదుల్లో విద్యార్థులకు అభ్యసన అనుభవాలు కల్పించడానికి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. కంప్యూటర్ తెరపై దేనినైనా చూపించి దాంతో విద్యార్థులు ప్రతిచర్య పొందేలా చేయడం ద్వారా దృశ్య అనుభవాన్ని పెంపొందించవచ్చు. డిజిటల్ వీడియో ఆన్ డిమాండ్ వీడియో క్లిప్లను ఇంటర్నెట్ అవసరం లేకుండా ఉపయోగించడం అనమాట. ఉపాధ్యాయుడు, విద్యార్థులు దీనిని ఉపయోగించవచ్చు. ఆన్లైన్ అధ్యయన పరికరాలు అభ్యసనను ప్రేరణ చెందించడానికి ఇవి ఉపయోగపడతాయి. డిజిటల్ గేమ్స్ తరగతి గది బోధనకు వీటిని ఉపయోగించవచ్చు. బోధన అభ్యాసంలో ఆటలకు ప్రాధాన్యత క్రమంగా పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ బ్లూ ప్రింట్ సంగ్రహణాత్మక మూల్యాంకనం భారత పట్టికలను గమనిస్తే మనం సిసిఏలో తెలుసుకున్నాము. అవి ఏంటి? సంగ్రహణాత్మక మదింపు పట్టిక, ప్రశ్నాకృతి భారత పట్టిక, కఠిన స్థాయి భారత పట్టిక, విద్యా ప్రమాణాల వారి భారత పట్టికల నుంచి ఉపాధ్యాయుడు బ్లూ ప్రింట్ను తయారు చేసుకోవాలి. గ్రేడింగ్ నమోదు విద్యార్థుల వయసు, విషయ ప్రజ్ఞ దృష్టిలో ఉంచుకుని చేయు అంచనా మాపనే గ్రేడింగ్ అనమాట. విద్యార్థుల వయసు, తెలివితేటలు, వారి సంస్కృతి, ఆర్థిక, సాంఘిక విషయాలను అనుగుణంగా నికస తయారు జరగాలి. బోధించిన పాఠ్యాంశాలను దృష్టి ఉంచుకుని పాండిత్య సాధన నికస నిర్మించి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి ఆ వచ్చిన ఫలితాలను మదింపు చేసి విద్యార్థికి ప్రగతిని నివేదికలను ఇవ్వడం పరిపాటి. ఇక్కడితో మనకి సైన్స్ మెథడ్లో అనేది సెకండ్ ఇయర్లో ఉన్న ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకేం లేదు. ఇది సైన్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నదండి. పిల్లల ప్రగతి మదింపు. పిల్లలకు బోధించాలి అంటే వాళ్ళంటే ఇష్టపడాలన్నమాట. మీరు వాళ్ళంటే ఇష్టపడాలి. అప్పుడే పిల్లల్లో శ్రమను, సంతోషాన్ని, స్నేహపూరిత భావాన్ని, మానవత్వాన్ని మనం తీర్చిదిద్దగలం. ఉపాధ్యాయుడు ప్రతి పిల్లవాడి హృదయాన్ని అన్వేషించాలి, అభిమానించాలి. పిల్లల అనురాగంలో తానే ఒక పసివాడైపోవాలన్నమాట. పిల్లల్ని ప్రేమించడం అంటే పిల్లలతో కలిసి మాట్లాడడం, చర్చించడం, కార్యకలాపాలలో పాల్గొనడం, పిల్లలుగా మారడం. అప్పుడు మాత్రమే పిల్లలు తమ కుటుంబాలను, తమ పాఠశాలను, పనిని, జ్ఞానాన్ని ప్రేమించినట్లు చేయగలం అనమాట. ఉపాధ్యాయుడు పిల్లవాడి కుటుంబంలో ఒక సభ్యునిగా, ఒక తల్లిగా ఉండి తీరాలి అని చెప్పింది ఎవరు? సహుమ్లిన్స్కీ. వివిధ సాధనాలను ఉపయోగించి పాఠ్య ప్రణాళిక అంశాలన్నింటిలో పిల్లల ప్రగతిని, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియ మదింపు. పిల్లలకు తమను పరీక్షిస్తున్నామని స్పృహ లేకుండానే సహజ ఆహ్లాదకరమైన వాతావరణంలో మదింపు జరుగుతుందన్నమాట. పూర్వ బాల్య దశ విద్యలో
పేపర్ పెన్సిల్ పరీక్షలకు తావులేదనమాట. వీటికి పూర్తిగా నిషేధించడమైంది. ఎన్సీఎఫ్ 2005 అంటే పొజిషన్ పేపర్ ఆన్ ఈసీసీఈ వివిధ అంశాలతో పిల్లల అభిరుచులను మరియు వారి ప్రగతిని అంచనా వేయడానికి, అలాగే వారు అభ్యసనలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి అవసరమయ్యే సమాచారాన్ని మదింపు చేయడం ద్వారా ఉపాధ్యాయులు తెలుసుకోవచ్చు అనమాట. ఈసీసీఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లల సమగ్ర అభివృద్ధిని సాధించడం. ఇక్కడ పాఠ్యాంశాలు పూర్తి చేయడం అనేది ఉండదు. వివిధ కృత్యాల ద్వారా పిల్లల సమగ్ర అభివృద్ధి సాధించడానికి వీలు కలిగించబడుతుంది. ప్రతిదీ మనం నేర్పితేనే పిల్లలు నేర్చుకుంటారని అనుకోవద్దు. వారే ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. పెద్దల్ని, స్నేహితులని, తన చుట్టూ ఉండే చెట్టు చేమల్ని చూస్తూ పరిశీలిస్తూ ఎన్నో నేర్చుకుంటారు అని చెప్పింది మేరియా మాంటెసోరీ. ఇందులో పిల్లలు అభివృద్ధి మైలురాళ్ళు సూచికలు ఉన్నాయి. సులభంగా నడవడం, పరిగెత్తడం. 3 సంవత్సరాల పిల్లవాళ్ళు అయితే సులభంగా నడవడం, పరిగెత్తడం, ఎక్కడం మరియు గెంతడం. 4 సంవత్సరాల పిల్లవాడు ఒంటి కాలిపై నిలబడడం. 5 సంవత్సరాల పిల్లవాడేమో కలిసి ఆడడం. 3 సంవత్సరాల పిల్లలు 2 లేక 3 పదాల వాక్యాన్ని మాట్లాడడం, వారి పేరు మరియు వయసు తెలుసుకుని ఉండడం, రంగుల పేర్లు చెప్పడం, అంకెలను గుర్తించడం, తనంతట తాను తినడం, గుండ్రంగా రాయడం చేస్తాడు. 4 సంవత్సరాల పిల్లలు ఒంటికాలపై నిలబడడం, చిన్న చిన్న ప్రశ్నలు వేయడం, చిన్న చిన్న సమాధానాలు చెప్పడం, తనంతట తాను చేతులు కట్టుకోవడం, వివిధ భావాలను చూపించడం, స్నేహితుల్ని పేరుతో చూపించడం, చతురస్రాన్ని గీయడం లాంటివి. 5 సంవత్సరాల పిల్లలు కలిసి ఆడడం, రకరకాల పదాలను వాక్యాలను వాడడం, చిన్న కథలు చెప్పడం, వ్యతిరేక పదాలను అర్థం చేసుకోవడం, తన బట్టలు తానే వేసుకోవడం, 5 నుండి 10 అంకెలు లెక్కించడం, త్రిభుజాన్ని గీయడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. తర్వాత పిల్లల ప్రగతి పరిశీలన మరియు నమోదు. చిన్నపిల్లల ప్రపంచం ఎంతో చిన్నది. వాళ్ళ ప్రపంచంలో అడుగుపెట్టి వాళ్ళతో కలిసిపోవడంలో, అనుభూతి పొందడంలో ఎంత ఆనందం ఉందో అంత పరమార్థం ఉందని పెద్దలుగా మనం గుర్తుంచుకుంటే ఎంత బాగుంటుందని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. పిల్లల ప్రగతిని పరిశీలన నమోదు ఉండాలి కదా. ఇందుకోసం ఉపాధ్యాయుడికి వివిధ రకాల మదింపు సాధనాలు అవసరం అవుతాయి. అవి ఏంటి? చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ప్రొఫైల్, పోర్ట్ఫోలియో, టీచర్ డైరీ, అనెక్డోటల్ రికార్డు. చెక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. పూర్వబాల్య దశలో పిల్లల సామర్థ్యాలను అంచనా వేయడానికి చెక్ లిస్ట్ ఒక సాధనం. ఉపాధ్యాయుడు నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, పనులు మదింపు చేసుకోవడానికి ఉపయోగపడేది చెక్ లిస్ట్. ఏవైతే కార్యక్రమాలు, పనులు మదింపు చేస్తారో అవి చెక్ లిస్ట్ తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయుడి విషయం పట్ల పూర్తి అవగాహనతో ఉండి ఆశించే లక్ష్యం నిర్దిష్టమైనదిగా ఉంచుకోవాలన్నమాట. ఒక అంశం పట్ల పిల్లల ప్రవర్తన ధనాత్మకంగా ఉందా లేదా రుణాత్మకంగా ఉందా అనేది తెలుసుకోవడానికి చెక్ లిస్ట్ ఉపయోగపడుతుంది. రేటింగ్ స్కేల్. పిల్లల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి రేటింగ్ స్కేల్ ఉపయోగిస్తారు. రేటింగ్ స్కేల్లో 5 పాయింట్లు, 3 పాయింట్ల స్కేల్ ఉంటాయి. వీటి ద్వారా పిల్లల స్థాయిని అంచనా వేసి ఉపాధ్యాయుడు పిల్లల సామర్థ్యాల ప్రగతిని స్థాయిని బట్టి ఏమేమి చేయాలో నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పిల్లల గ్రహణ శక్తిని రేటింగ్ స్కేల్ ద్వారా అంచనా వేయడానికి కింద విధంగా మదింపు చేయాలి. నెక్స్ట్, సంఘటన రచన. పిల్లలకు సంబంధించిన ఒక సంఘటన లేదా సన్నివేశం గురించి రికార్డ్ చేయడాన్ని సంఘటన రచన అంటారు. పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపరిచే రీతిలో ప్రవర్తిస్తారు. అది అనుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా ఉండవచ్చు. ఇలాంటి విశేష ప్రతిభ కనబరిచిన సంభాషణ లేదా సందర్భాన్ని రికార్డ్ చేసి ఆ ప్రతిస్పందన తీరును పరిశీలించడానికి అనెక్డోటల్ రికార్డ్ సహాయపడుతుంది. నెక్స్ట్, పోర్ట్ఫోలియో. విద్యార్థులు చేసిన కృత్యాలను, పనితీరు వివరాలను సేకరించి సంకలనం చేసి భద్రపరచడమే పోర్ట్ఫోలియో. ఇందులో పిల్లవాడి పేరు, వ్యక్తిగత వివరాలు ఉంటాయి. పిల్లలు సాధించిన అసాధారణమైన ప్రగతి నమోదు చేయబడుతుంది. ప్రత్యేక సంఘటనలు, కళలు, బొమ్మలు గీయడం, సామూహిక కృత్యాలు, పాటలు, ఆటలు మొదలైన సందర్భాల్లో విశేషమైన ప్రగతిని ఆశ్చర్యం కలిగించే రీతిలో ప్రదర్శించినప్పుడు పోర్ట్ఫోలియోలో రికార్డ్ చేయాలి. టీచర్ డైరీ. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా డైరీ రాయాలి. ఉపాధ్యాయుడు తరగతి గదిలో లేదా తరగతి బయట కృత్యాలను నిర్వహించిన తర్వాత విద్యార్థుల ప్రతిస్పందనను, కొందరు పిల్లల విశేష ప్రతిస్పందనను, అలాగే కొందరు పిల్లల అవగాహన లోపాలను నమోదు చేయాలి. పిల్లల సామర్థ్యాలను మదింపు చేసి నమోదు చేసుకోవడానికి అందుకనుగుణంగా ఉపాధ్యాయుడు తన బోధనా వ్యూహాలను మార్చుకోవడానికి టీచర్ డైరీ ఉపాధ్యాయునికి రోజువారీగా ఉపయోగపడే సాధనం. తర్వాత ప్రొఫైల్. పిల్లలు సాధించిన ప్రగతిని ప్రదర్శించే నివేదిక ప్రొఫైల్. పిల్లల ప్రొఫైల్ ప్రతి పిల్లవాడికి ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది. ఇందులో పిల్లవాడి ఫోటోతో పాటు వ్యక్తిగత సమాచారం, ఆసక్తులు, అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. పిల్లల వ్యక్తిగత సమాచారం, కుటుంబ సమాచారం, ఆహారపు ఆరోగ్య విషయాలు, అభిరుచులు, ఆసక్తులు, వైఖరులు, ఉద్వేగపరమైన ప్రవర్తన విషయాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితి, సామాజిక నేపథ్యం, కుటుంబంలో అందుబాటులో ఉండే సౌకర్యాలు, విశేష ప్రతిభ కనపరిచిన సందర్భాలు, జట్టు పనిలో పాల్గొనే తీరు మొదలైనవి అన్నమాట.
ఇక్కడితో ఫస్ట్ ఇయర్లో ఉన్న ఎవల్యూషన్లో కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకేం లేదు. ఇది ఈసీసీఈ గురించి. ఈసీసీఈ కార్యక్రమాలు మనకి ఎంతగానో సహాయపడతాయని చెప్పేసి, అంటే పిల్లల శారీరక మానసిక ఉద్వేగ అంశాలలో దేన్నైనా పరిణతి సాధించలేకపోతే అది వారి తర్వాత భవిష్యత్తుపై సమస్యలకు దారితీస్తుంది కదా. అందుకని ఈ లోటును భర్తీ చేయడానికి ఈసీసీఈ కార్యక్రమాలను సహకరిస్తాయి అన్నమాట. అందులో నిర్వహించే కార్యక్రమాలు అనుకున్న విద్యా లక్ష్యాలు సాధించాలంటే తల్లిదండ్రుల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలి. మరి ఈ ఈసీసీఈ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా అమలు కావాలంటే గృహంతో సత్సంబంధాలను కొనసాగించడానికి జాతీయ బాలుర సంరక్షణ విద్యా ప్రణాళిక అంటే ఎన్ఈసిసిఈ సిఎఫ్ 2013 ఇలాంటి సూచనలు చేసింది. ఏంటి, ప్రేమగా మాట్లాడాలి పిల్లలతో, వాళ్ళు ఏం చెప్పినా వినాలి, వాళ్ళని ఇతరులతో పోల్చకూడదు, వాళ్ళ ప్రతిభను గుర్తించాలి, ఇలాంటివన్నీ అనమాట. మనకు తెలుసు కదా. చూడండి, ఇదంతా కూడా అదే పాయింట్ అనమాట. మనకి ఇక్కడతో మనకి ఫస్ట్ ఇయర్ అనేది ఎవల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. దీంతో సైన్స్ ఎవల్యూషన్ అనేది కంప్లీట్గా అయిపోయిందండి. థ్యాంక్ యూ.